బాలు శోభనం గురించి, అలాగే సంసార జీవితం గురించి తల పండిన సంసారి మాట్లాడినట్టు మాట్లాడతాడు వాళ్ళ మావయ్య రంగంతో. అయితే ఆ మాటలన్నీ విని నాకు నవ్వు ఆగలేదురా సత్యం అనైతే చెప్పి స్నేహితులిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి వింటూ ఉంటుంది. ఇక సత్యం తన మనసులో ఉన్న మాటలనైతే చెప్తూ ఉంటాడు బాలు గురించి ఇలా. "వాడు చిన్న పిల్లల మనస్తత్వం రా! చాలా మంచోడురా! వాడంత మంచోడు ఇంకెవరు ఉండరా" అనైతే చెప్తూ ఉంటే, "అవునవును చాలా మంచోడు. ఇప్పుడు ఆ మంచోడే బయటికి వెళ్ళి చాలా సేపయింది. ఈ శోభనం తప్పించుకోవడం కోసం వాడు ఏదో ఒక నాటకం మొదలుపెట్టే ఉంటాడు. లేదా ఏ బ్రాందీ షాప్ దగ్గర తాగేసి పడిపోయి ఉంటాడు" అనైతే చెప్తూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి "నువ్వు ఆపిక, వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నాకు మాటిచ్చాడు" అనైతే చెప్తూ ఉంటే, "ఏంటి మాటిచ్చేది? వాడి గురించి మీకేం తెలుసు? వాడి గురించి నాకు అణువణువు తెలుసు. వాడిని నేను కాచి వడపోసినట్టుగా మొత్తం జల్లెడ పట్టేస్తున్నాను వాడిని" అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇంతలో మౌనిక వస్తుంది. ఇక మౌనికకి అవంతా జరిగేది తెలియకూడదని "నువ్వు లోపలికెళ్ళు, నీకు ఏం అవసరం లేదు" అన్నట్టు నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో బాలుగారు రానే వస్తారు స్వామి మాలలో. బాలుని చూసి ఫస్ట్ షాక్ అయిన ప్రభావతి తెగ నవ్వుకుంటుంది. "చెప్పానా ఇలాంటి షాక్ ఏదో ఇస్తాడు నీ పుత్రుడు అని, చూడు" అనుకున్నట్టే జరిగింది. ఏడ తాగి పడిపోయి షాక్ ఇస్తాడు అనుకుంటే మాలలో వచ్చి షాక్ ఇచ్చాడనమాట అనైతే చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా మీనాకు మాత్రం అది చాలా సంతోషకరమైన వార్తే. ఎందుకంటే శోభనం తప్పిపోయింది కదా అని. ఇక వాడు వీడు అన్నట్టు సత్యము అలాగే ప్రభావతి మాట్లాడుతూ ఉంటే, "అమ్మా స్వామి అలా మాట్లాడకూడదు. ఆల్రెడీ ఒకసారి నువ్వు నన్ను మాట్లాడినందుకే దేవుడికి ఏ పాపం చేశావో ఏమో, నీ పెద్ద కొడుకు దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ వాడు గీడు అని మాట్లాడి తప్పు చేస్తే ఇంక ఇంటికే రాకుండా పోతాడు. స్వామి మాలయస్లో ఉన్నాను, చంపలేసుకో" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక సత్యం కూడా పద్ధతిగా, "స్వామి ఇలా ఎందుకు చేశారు? మీకు ఇంట్లో కార్యం ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు కదా! మరి ఎందుకు చేశారు స్వామి" అనైతే సత్యం మాట్లాడుతూ ఉంటే, "అయ్యో నాన్న స్వామి, నేను కావాలని చేయలేదు. అలా చేయాల్సొచ్చింది. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నన్నేం చేయమంటారు? ఈ పెళ్లి హడావిడిలో పడి నేను కారు ఈఎంఐ కట్టలేదు. ఆ ఫైనాన్షియల్ ఏమో వచ్చి నన్ను చుట్టుముట్టేశారు. అప్పుడే మా ఫ్రెండ్ స్వామి అయ్యప్ప స్వామిలాగా వచ్చి ట్రిప్ ఉందిరా అనంటే ఇంకా దానివల్ల వేసుకొని వలసి వచ్చింది. అంతేకాని నేను మోసం చేస్తానా నాన్న స్వామి, లెంపలేసుకోండి" అన్నట్టు చెప్తూ ఉంటే ఇక బాలు మాటలకి నవ్వు ఆగదు మీనాకు కూడా. పక్క వీధిలో ఉన్న స్వీట్ షాప్‌కి వెళ్ళి స్వీట్స్ తీసుకురమ్మంటే ఏకంగా మాల్లో వచ్చిందే కాకుండా దొంగ చూపులు చూస్తూ బాలు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో, చాలా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, బాలు యాక్టింగే వేరే లెవెల్ అసలు. ఈ సీరియల్ చూడడానికి కారణమే ఈ బాలునే. బాలు క్యారెక్టర్ మాత్రం బాగా ఆకట్టుకుంటూ ఉంది. మరి మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.